నమస్తే. వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. రాను రాను భారతదేశ ప్రజల్లో యువతలో భక్తిభావం తగ్గుతుందని, దానివల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయని, వాటిని పునరుద్ధరించేందుకు అందరూ కృషి చేయాలని మంగళ పీఠాధిపతి అష్టతీర్థ స్వామి పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ పరిధిలోని భావన కాలనీలో జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వందనం చేయడం, గౌరవించడం మర్చిపోయామని, దీంతో పెద్ద చిన్న పట్ల గౌరవం తగ్గుతుందని, అదేవిధంగా చెట్లు నరికేయడం, పొల్యూషన్ పెరుగుతుందని, వాయిస్ కాలుష్యం పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని, చిన్నపిల్లలో దైవారాధన అందించాలని పిలుపునిచ్చారు. దేశ సంస్కృతి సాంప్రదాయాల దూరంగా ఉంటున్నామని ఆయన అన్నారు. మన సంస్కృతి ఎంతో గౌరవించబడ్డదాన్ని ముందు ముందు రోజుల్లో ప్రపంచ దేశాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంస్కృతి సాంప్రదాయం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాపోక సుధాకర్, హిందూ సమ్మిల్ సంపత్ కుమార్, జాయింట్ కార్యదర్శి రమేష్ గుప్తా, ముదిగొండ సుష్మా తదితరులు పాల్గొన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలపై వారు విశ్లేషించారు. ఈ సందర్భంగా పెద్దలను గౌరవించాలని, తల్లిదండ్రులను గౌరవించాలని, కుమారులు పాదాభిషేకం చేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయంలో శిక్షణ పొందుతున్న భరతనాట్యం, కూచిపూడి సాంస్కృతిక పాదదర్శకం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ ప్రపంచాన్నంతటి కూడా భారతీయ సంస్కృతి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ గొప్ప ధర్మం, ఆచారం, నవవిధ భక్తి మార్గం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచానికి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా అన్నీ కలుపుకొని నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో కొన్ని సంవత్సరాల ముందు భారతదేశమైన అనేకమైన దాడులు, చొరబాటుదారులు వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ కోసము వాళ్లకు ఈ భారతదేశానికి సందులు ఏర్పాటు చేసి వాళ్ళను ఓటు బ్యాంక్గా మార్చుకొని ఈ భారతదేశము ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని వాళ్ళు జీర్ణించుకోలేక అంతర్గతంగా అనేకమైన దాడులు జరుపుతూ ఇక్కడ నడుస్తున్నటువంటి ఈ రాజ్య పాలన మీద లేని ముద్రలు వేస్తూ భారతదేశాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని అంతం చేయాలని వాళ్ళు ఎంతగా భావిస్తున్నప్పటికీ అది సాధ్యమా? 800 సంవత్సరాలు పాలించినప్పటికీ అది సాధ్యమైందా? 200 సంవత్సరాలు పాలించినటువంటి ఇంగ్లీషర్స్కు అది సాధ్యమైందా? సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భారత భూమిలో అణువణువున భగవంతుడు స్వయంగా మానవ రూపంలో జన్మ తీసుకొని ఈ భారత భూభాగం అంతా తిరిగాడు. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆట్పోట్లు ఎదుర్కొని సమస్త జనులంతా కూడా, హిందువులంతా కూడా, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆచారం వైపు, ఈ ధర్మం వైపు నడిచినప్పుడే విశ్వగురువుగా భారత్ నిలుస్తుంది. భారత విశ్వగురువు అవ్వాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతస్థులు కూడా దాన్ని ఒప్పుకొని తీరవలసిందే. ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నటువంటిది తల్లి మార్గం. మరి ఈ తల్లి మార్గాన్ని అనుసరించినప్పుడే ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది. ప్రపంచమంతా కూడా ఆహారాలు, నీళ్లు సమృద్ధిగా దొరుకుతాయి. మంచి వర్షపాతం జరుగుతుంది. ఈ అకాల మృత్యువులు ఆగిపోతాయి. కాబట్టి ఈ అఖండ భారతం విశ్వాన్ని కూడా అఖండ భారత్గా చేయాలనేటువంటి సంకల్పంతో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు భారతదేశంలో 1,00,000కు పైగా జరుగుతున్నాయి. భారతీయుల